హాయ్ వెల్కమ్ టు గోదావరి రోస్టర్స్. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్లైమర్: దయచేసి గమనించగలరు, నేను ఈ వీడియోస్ ఎటువంటి జూదాన్ని ప్రోత్సహించడానికి కానీ, లేదా ఎటువంటి కోడిపందాలను ప్రోత్సహించడానికి కానీ, లేదా ఎటువంటి జీవహింసను ప్రోత్సహించడానికి కానీ చేయట్లేదు. కేవలం పురాతన శాస్త్రం కుక్కుటి శాస్త్రాన్ని వివరించడానికి, అందులో ఏమున్నదో చెప్పడానికి మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాను. గమనించగలరు. ఇక ఎప్పుడు చెప్పేదే అండి కలర్ ఐడెంటిఫికేషన్ అండి. కలర్ ఐడెంటిఫికేషన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం చెప్పే టైమింగ్స్ అన్నీ కూడా ఆ కలర్ ఐడెంటిఫికేషన్ మీదే ఆధారపడి ఉంటాయండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 100% మీ కోడి రంగు ఏంటనేది మీకు తెలిసి ఉండాలి. అది కోడికి వస్తుందా, కాకి వస్తుందా, డాక్కి వస్తుందా అనేది మీకు తెలిసి ఉండాలి. కంపల్సరిగా మీ కోడి రంగు మీరు తెలుసుకున్నప్పుడే ఈ టైమింగ్స్ ఉపయోగపడతాయి. అలాగే మీ ఎదుటి కోడి రంగు కూడా మీరు తెలుసుకోవాలా. అందులో కూడా కోడి చూపు ఉందా, డాగ చూపు ఉందా, లేదంటే అది ఎన్ని రంగులకు వస్తుంది, ఒక రంగుకి వస్తుందా, 2 రంగులకు వస్తున్నాయా, 3 రంగులకు వస్తున్నాయా, కోడికి వస్తుందా, కాకి వస్తుందా, డాగ్కి వస్తుందా అనేది గమనించుకోవాలా. అది తెలుసుకున్నప్పుడే మీరు కరెక్ట్గా విజయం అనేది సాధించగలరు. నేను చెప్పే టైమింగ్స్ కూడా మీకు అప్పుడు మాత్రమే ఉపయోగపడతాయండి. ముందు దయచేసి అందరూ కూడా ఎప్పుడైనా కలర్ ఐడెంటిఫికేషన్ అనేది మీరు 100% తెలుసుకోండి. మీకు నేను కలర్ గురించి నా వీడియో ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి మీరు చూడాలనుకుంటే అది కూడా చూడండి. ఇక జాముల్లోకి వస్తే 1వ జాము అండి 6 గంటల 9 నిమిషాల నుంచి 8 గంటల 26 నిమిషాల వరకు అండి. ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి పింగళ, నెమలి, డాగ అండి. పింగళ గెలుస్తుందండి, నెమలి గెలుస్తుందండి, డాగ్ గెలుస్తుందండి. పింగళ నెమలను అంటే నెమల పింగళాలను మీరు ముసుగురంగు కింద వాడుకోవచ్చండి. నెమల పింగళాలను ముసుగురంగు కింద వాడుకుంటే చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి కోడికాకండి. కోడికాకు ఓడిపోతుందండి, కోడి ఓడిపోతుందండి, కాకి ఓడిపోతుందండి, గట్టి కాకులు కూడా ఓడిపోతాయండి. ఇంకా 2వ జాముకి వస్తే 8 గంటల 27 నిమిషాల నుంచి 10 గంటల 44 నిమిషాల వరకు అండి. 2వ జాము అండి 8 గంటల 27 నిమిషాల నుంచి 10 గంటల 44 నిమిషాల వరకు అండి. ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి డాగ్ గెలుస్తుందండి, కోడి గెలుస్తుందండి, నెమలు గెలుస్తుందండి, కోడి డాగ్ గెలుస్తుందండి, కోడి నెమలు గెలుస్తుందండి. ఇవన్నీ గెలిచే రంగులు అనమాట. ఈ జాములో ముసుగురంకి కోడి డాగ్ని ముసుగురంకి కింద వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి. కోడి డాగ్ అండి. డాగ్కి మెడలో కానీ, రెక్కలో కానీ, తోకలో కానీ తెలుపు ఉండాలా, దాన్ని కోడి అంటారు. ఆ కోడి డాగల్ని మీరు ముసుగురంకి కింద వాడుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి కాకి అండి. కాకి ఓడిపోతుందండి, పింగళ ఓడిపోతుందండి. కాకి ఓడిపోతుంది, పింగళ కూడా ఓడిపోతుంది. కాకి పింగళాలు ఓడిపోతాయి అన్నమాట ఈ జాములో. ఇక 3వ జాముకి వస్తే 10 గంటల 45 నిమిషాల నుంచి 1-2 నిమిషముల వరకు అండి. 10 గంటల 45 నిమిషాల నుంచి 1-2 నిమిషముల వరకు 3వ జాము అండి. ఈ 3వ జాములో గెలిచే రంగులు వచ్చేసి నెమలు గెలుస్తుందండి, కాకి గెలుస్తుందండి, కోడి గెలుస్తుందండి. నెమలు గెలుస్తుంది, కాకి గెలుస్తుంది, కోడి కూడా గెలుస్తుందండి. ఇవన్నీ గెలిచే రంగులు. తర్వాత కాకి నెమల్లో కోడి కాకులు కూడా గెలుస్తాయండి. ఈ జాములో ముసుగు రంగుకి కాకి నెమలను వాడుకోవచ్చండి. కాకి నెమలని మీరు ముసుగు రంగు కింద వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి. కాకి నెమలను మాత్రమే ముసుగు రంగు కింద వాడుకోవాలండి. వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి పింగళ అండి. పింగళ ఓడిపోతుందండి, డాగ్ ఓడిపోతుందండి, డాగ పింగళాలు కూడా ఓడిపోతాయండి. ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట. ఇక 4వ జాముకి వస్తే 1-3 నిమిషాల నుంచి 3 గంటల 20 నిమిషాల వరకు అండి. 4వ జాము అండి 1-3 నిమిషాల నుంచి 3 గంటల 20 నిమిషాల వరకు అండి. ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి కోడి గెలుస్తుందండి, పింగళ గెలుస్తుందండి, కాకి గెలుస్తుందండి. కోడి గెలుస్తుంది, పింగళ గెలుస్తుంది, కాకి గెలుస్తుంది, కోడి పింగళాలు గెలుస్తాయండి, కాకి పింగళాలు గెలుస్తాయండి, కోడి కాకులు గెలుస్తాయండి. ఇక ఈ జాములో ముసుగు రంగుకి కోడి పింగళాన్ని వేసుకోవాలండి. కోడి పింగళాలను మాత్రమే ముసుగు రంగు కింద వాడుకోవాలండి ఈ జాములో. ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి డాగ్ అండి. డాగ ఓడిపోతుందండి, నెమలు ఓడిపోతుందండి. గట్టి డాగలు ఓడిపోతాయి, గట్టి నెమలు ఓడిపోతాయి. మీకు కాకి డాగ పర్లాలు కూడా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయండి.
కాకిడాక పర్లాలు కూడా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అవి డాక్కి నెమలకు కూడా వస్తాయి కాబట్టి అవి కూడా ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉందండి. ఇక 5వ జాముకి వస్తే 3:21 నుంచి 5:33 వరకు అండి. 5వ జాము అండి 3:21 నుంచి 5:33 వరకు అండి. ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి కాకి గెలుస్తుందండి, డాక్ గెలుస్తుందండి, పింగళా గెలుస్తుందండి. కాకి గెలుస్తుంది, డాక్ గెలుస్తుంది, పింగళా గెలుస్తుంది, కాకిడాకలు గెలుస్తాయండి, పచ్చకాకులు గెలుస్తాయండి, డాగ పింగళాలు గెలుస్తాయండి, కాకి పింగళాలు గెలుస్తాయండి. ఇవన్నీ గెలిచే రంగులు అనమాట. ఈ జాములో ముసుగు రంగుకి వచ్చేసి కాకిడాకలని కానీ లేదా పచ్చకాకులను కానీ వేసుకుంటే ముసుగు రంగుకి చాలా బాగా ఉపయోగపడతాయండి. ముసుగు రంగులో ఎటువంటి కోడి చూపు ఉండకూడదండి, గుర్తుపెట్టుకోవాలా. తోకలో కానీ, మెడలో కానీ, రెక్కలో కానీ ఎక్కడ ఎటువంటి కోడి చూపు ఉండకూడదు. ఇవి మాత్రమే ముసుగు రంగుకి ఉపయోగపడతాయండి. మళ్ళీ సారీ అండి, చూడండి. ఈ జాములో గెలిచే రంగులు కాకి గెలుస్తుందండి, డాక్ గెలుస్తుందండి, పింగళా గెలుస్తుందండి, కాకి డాక్ గెలుస్తుంది, పచ్చకాకి గెలుస్తుంది, డాగ పింగళా గెలుస్తుంది, కాకి పింగళా గెలుస్తుందండి. వీటికి ఎక్కడ కూడా కోడి చూపు లేకుండా చూసుకోండి. ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి నెమళ్ళు ఓడిపోతాయండి, గట్టి నెమళ్ళు ఓడిపోతాయండి, కోడి నెమళ్ళు ఓడిపోతాయండి. తర్వాత ఓడిపోయేది ఇంకా కోడి అండి. కోడి కూడా అంటే తెలుపు ఉన్న కోడి ఏదైనా సరే ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఈ జాములో. ఇక ఈరోజు కోడిని వదిలే దిక్కండి. ఈరోజు మొత్తం కూడా మీరు దక్షిణం నుంచి మాత్రమే కోడిని వదలాలండి. దక్షిణం నుంచి కోడిని వదిలితే మంచి విజయం అనేది సాధిస్తుందండి. గమనించాలా. మీరు ఇంకొక విషయం గమనించుకోవాలండి. నేను ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టమంటాను. గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద పెట్టొద్దండి, ఓడిపోయే రంగులను ఓడిపోయే రంగుల మీద పెట్టొద్దండి. ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోండి. అలా పెట్టుకున్నప్పుడే మీకు మంచి విజయం అనేది వస్తుందండి. థ్యాంక్ యూ.